హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ వచ్చి మనకు పుష్ప 2 సినిమా రిలీజ్ అయిందండి. అయితే ఈ పిల్లలు ఏమవుతారంటే బాగా ఫ్యాన్స్ అనే ఆలోచన చేయండి. మీరు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ ఫ్యాన్స్ అయినా పర్వాలేదు, నేను చెప్తున్నా. ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్స్కి చెప్తున్నా నేను. మన కోసం ఎవ్వడు రాడండి, మనమే నష్టపోతాం. ఇప్పుడు సంధ్య థియేటర్ దగ్గర చూడండి, ఒక అమ్మాయి చనిపోయింది. తనకి కొడుకు కూడా సీరియస్గా ఉన్నాడటండి. ఇప్పుడు అంత నైట్ మీరు ఆ పిల్లలకు సెటర్లు వేసుకొని ఆ చలిలో వెళ్ళి ఆ సినిమాలు చూసి చనిపోయారు. ఇప్పుడు దానికి నష్టం ఎవరు కట్టిస్తారు చెప్పండి? దానివల్ల ఏంటిది? మీ ఫ్యామిలీ ఆగమైందా? ఇప్పుడు ఆమె భర్తకి భార్య లేకుండా అయిపోయిందా? ఆ కుమారుడు సీరియస్గా ఉన్నాడా? ఒకవేళ వాడు బతికినా కానీ వాడికి తల్లి లేకుండా అయిపోయిందా? తల్లిదండ్రికి కూతురు లేకుండా అయిపోయిందా? అన్నదమ్ములకి అక్క లేకుండా అయిందా? అక్క చెల్లెళ్ళకి అక్క లేకుండా అయిపోయిందా? ఎందుకండి? దానివల్ల మనకేం లాభం చెప్పండి? ఏమొస్తుంది? ఫ్యాన్స్ ఒక్కసారి ఆలోచించండి మీరు. మనకి ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్లాగా ఉండాలి, కాకపోతే ఏంటంటే అది పిచ్చిలాగా మారొద్దండి. మన కుటుంబం కోసం ఎవ్వడు రాడు కదండి. మన కుటుంబం నష్టపోతే మనకి నష్టం, కానీ వాళ్ళకి ఏంటి చెప్పండి? వాళ్ళు మంచిగా డబ్బులు సంపాదించుకొని మంచిగా కూర్చుంటారు కదండి. ఒక్కసారి ఆలోచించాలి. ఇలాగే ఉంటే వాళ్ళు అలాగే చేస్తాంటారండి. బ్రతకాలి, కానీ ఇట్లా కాదండి. ఇట్లాంటి బ్రతుకులు బ్రతకొద్దండి. వాళ్ళ కోసం ఏదో మనమే చనిపోతే మనకు వచ్చేది ఏంటిది? మన ఫ్యామిలీ ఆగమైతే తప్ప. ఒక్కసారి ఆలోచించాలి. కేసు పెట్టాలి. ఇప్పుడు ఎవరి మీద పెట్టాలి మనం కేసు? లీడర్ మీద పెట్టాలా? అల్లు అర్జున్ మీద పెట్టాలా? ఎవరి మీద పెట్టాలి చెప్పండి? ఇప్పుడు కేసు పెడితే అమ్మాయి వస్తుందా? తిరిగి రాదు. కానీ నష్టమైతే జరిగింది కదండి. ఇట్లా జరగొద్దు. అందుకే మనము మూవీకి వెళ్ళొచ్చు, కాకపోతే ఇంత ఘోరంగా అప్పుడప్పుడు కష్టపడతారు కాబట్టి వెళ్ళండి పిల్లలు. కాకపోతే ఇంత ఘోరంగా చేసుకోకండి. ఎవడు చేసిన తప్పులే వాడే అనుభవించాలంటారండి. ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయిని తిడతారు చాలామంది. చనిపోయినా కానీ ఎందుకు బలిసిపోయిందా, ఒళ్ళు బలిసిపోయిందా, చిన్న పిల్లగాలను తీసుకొని ఆ నైట్ పోవాల్సిన అవసరం ఏముంది, సెటర్ వేసుకొని అసలు పోవాల్సిన అవసరం, ఎన్నో మాటలు అంటారండి. ఇదంతా ఎవరి కోసం ఇప్పుడు ఆమె చేసింది? ఈ అల్లు అర్జున్ రావడమే, ఆ షోకు రావడమే వేస్ట్. బట్ రావడం వల్ల ఇదంతా జరిగింది కదా. నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు ఇప్పుడు ఆ ఫ్యామిలీకి చెప్పండి? ఈ జనాల్లో మార్పు రానంత వరకు ఇలాగనే జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు అలానే చేస్తారు, మనం ఇలానే చేస్తుంటాం. ఫ్యాన్స్ అని అంటే దానికి కొంచెము ఉండాలండి. తమ్ముళ్ళు అర్థం చేసుకోండి నాన్న. మీ ఫ్యామిలీ లాగమైతే వాళ్ళ కోసం మీరు ఇబ్బంది పడి వాళ్ళు మంచిగానే ఉంటారు కదా, మనమేగా నష్టపోయేది. మీరు ఫ్యాన్స్ అని మీరు కొట్టుకొని వాడొకడు కామెంట్లల్లో అమ్మని తిట్టా, అక్కని తిట్టా, చెల్లెని తిట్టా, మీరు చేయబట్టి మీ ఇంట్లో వాళ్ళని తిట్టియడం తప్పు కదా నాన్న. ఒకసారి ఆలోచించండి. అది నష్టాన్ని తెస్తుంది, కానీ ఏమన్నా లాభం ఉందా చెప్పండి? ఆ సినిమా వల్ల మనకేమన్నా లాభమా చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ఆ సినిమా ఏముంది? ఆ సినిమాలో దొంగతనం ఎట్లా చేయాలి, గంజాయి ఎట్లా తాగాలి, ఆ పాటలు ఏంది, ఆ కథలు ఏంది, దేశానికి ఏం నేర్పుతారు, పిల్లలకి ఏం నేర్పుతున్నారు? అవ్వా నేర్పేది? అట్లాంటి పనులేనా నేర్పేది? నేర్పుతున్నారు? అలా ఏమన్నా దేశాన్ని ఉద్ధరించే పనులు ఏమన్నా ఉన్నాయి ఆ సినిమాలో చెప్పండి? ఎందుకు అలాంటి సినిమాలు తీస్తున్నారు? అంత పిల్లగాళ్ళు నైట్లు నిద్రపోకుండా అక్కడ కూర్చొని 800, 1000 రూపాయలు, 1200 గంత టిక్కెట్లా అండి? గంత టిక్కెట్లా చెప్పండి? గంత పెట్టుకొని ఆ పిల్లల్ని తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తే ఆ పిల్లలు పోయి అంతంత ఎంజాయ్ చేసుకుంటా మీకు మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు, కానీ మా పిల్లలు ఆగమవుతున్నారు కదండి. ఎందుకండి? ఈ సినిమా వల్లనే నష్టాలు బాగా జరుగుతున్నాయండి. ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు ఎలాంటి పనులు చేయకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ వల్ల మనకు వచ్చేది ఒరిగేది ఏముండదండి. వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. మన కుటుంబాలు నష్టపోతాయి, మన పిల్లలు నష్టపోతారు. అందుకు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.